ఆఫీస్లోనో లేదంటే కాలేజ్లోనో స్కూల్స్లోనో లేదంటే సమ్ వర్క్ ప్లేసెస్లోనో జరుగుతూ ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్గా జిమ్లో జరిగింది. షేర్ చేసుకోండి మాకు. ఊర్లో ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం భయం ఉండేది బ్రో. చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడడం కొంచెం భయం, నాకు మొహమాటం. ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఏంటో బ్రో అంటే పోయిందా మొహమాటం? పోయింది బ్రో, మొత్తం నా వైఫ్ వచ్చింది మొత్తం పోయింది. ఎక్కువ ఇంట్రోవర్ట్ అంటే అమ్మాయిల దగ్గర ఇంట్రోవర్ట్ బ్రో, ఎక్కువ యూజువల్ గా పెళ్ళైన అబ్బాయిలు కానీ యూజువల్ గా అమ్మాయిని తిడుతూ ఉంటారు. మీరు మాత్రం ఒక మంచి ఇన్స్పిరేషన్ అబ్బా. మిమ్మల్ని చూసి అమ్మాయిలు ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. ఎందుకంటే కళ్ళు రావడం వల్ల మీరు లైఫ్ సెటిల్ అయిందని చెప్పడం. చాలా చాలా మారింది బ్రో. అమ్మాయి వచ్చిన తర్వాత ఎటో పోయింది లైఫ్, అంటే రాకెట్ లో పైకి వెళ్ళిపోయింది అనమాట. అంతే. అంటే కొత్తలో భయపడాను అమ్మాయిలతో, చాలా మొహమాటం నాకు. ఏంటో అది ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే అలా అని చెప్పి ఇంట్రోవర్ట్ అని చెప్పను, అమ్మాయిల దగ్గర ఇంట్రోవర్ట్ ని. అలా కనబడతా సర్లే ఓకే బాయ్ బాయ్ సర్లే మనకి ఎందుకులే అని చెప్పి అలా కామ్గా వెళ్ళిపోయింది తప్పితే ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అలాగే వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, మొహమాటంగా వచ్చాను. జిమ్ లో ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి నా వైఫ్ అనుకున్నారు వెంటనే చూడగానే. వైఫ్ అంటే చూడగానే అమ్మాయి బాగా నచ్చింది బ్రో. ఎవరన్నా ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు కదా. ఊరి నుంచి వచ్చిన ఒక విలేజ్ ఎట్లా ఉంటాడు, చాలా ఇన్నోసెంట్ గా, చాలా మంచి పద్ధతిగా జిమ్ లో చేసుకుంటే ఒక మంచి హుషారు ఒక అమ్మాయి కనిపించింది. చక్కగా జిమ్ చేసి చాలా అందరితో సరదా మాట్లాడుతూ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి మీద కుర్రోడు మనసు వారేసుకున్నాడు. ఆ కుర్రోడే నేను. సో ఆ కుర్రోడు అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశాడు? నేను తలకాయన ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను బ్రో. ఫస్ట్ నుంచి ఏంటంటే మనకు మొహమాటం కదా, డైరెక్ట్ గా చెప్పడం మనకు చెప్పలేము, మనకు ధైర్యం లేదు. నేను తలకాయన ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, మహాతల్లితో చేశాను, జాన్వీతో. అది ప్రసాద్ ల్యాబ్స్ ప్రీమియర్ వేసాం మేము. అందులో ఒక ప్రపోజల్ సీన్ ఉంటది. డైరెక్ట్ గా మహాతల్లి కనిపించదు, డైరెక్ట్ గా కెమెరాకి చెప్పే ప్రపోజల్ సీన్ ఉంటది అనమాట. ఈ ప్రీమియర్ కి అమ్మాయిని పిలిచి ముందు కూర్చోబెట్టి ఆ షార్ట్ ఫిల్మ్ ప్లే అవుతున్నప్పుడే ప్రపోజల్ సీన్ వస్తుంది అనమాట. ఈ అమ్మాయికి అర్థమైంది నేను ప్రపోజ్ చేశానని చెప్పి. సో ఈ అమ్మాయికి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసినట్టు అనమాట ఆ సీన్. అలా ప్రపోజ్ చేశాను. నాకు డైరెక్ట్ గా చెప్పడం కుదరక ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పా. మరి కనిపెట్టిందా? అమ్మ అర్థమైంది బ్రో, అమ్మ చాలా తెలివింది. చెప్పింది వాళ్ళంతా సిటీ వాళ్ళు, వాళ్ళకి ఎందుకు గుర్తుండదు బ్రో. మనం అంటే మొద్దలం కానీ వాళ్ళు బాగా గుర్తుపెట్టారు నన్ను. అంటే సార్ బ్రో పక్కన పెట్టింది అమ్మాయి. నాకు అర్థమైందని చెప్పి తన పెరిగిన వాతావరణం కంప్లీట్ గా డిఫరెంట్ బ్రో పాపం. అంటే నాకు తనకి స్టార్టింగ్ లో సింక్ అయ్యేది కాదు పాపం. ఎట్లా మైండ్ సెట్ అంతా వేరు ఉంటది పాపం. తనంతా కొంచెం చాలా ఫాస్ట్ మైండ్ సెట్ ఉంటది పాపం. నేను కాకుండా పాపం తనే అడ్జస్ట్ అయ్యేది పాపం నాతో. అట్లా మెల్లగా లవ్ ఓకే చేసింది అలా ఆలోచించుకోవడానికి. అంటే తిన్న కరెక్టా కాదా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, మనల్ని ఎందుకు ఓకే చేయాలి, చాలా రీజన్స్ ఉంటాయి. అమ్మాయిలు ఆలోచించుకోవడానికి చాలా టైం ఉంటది కదా పాపం. మనం టక్క నువ్వు నన్ను ప్రేమించాలంటే అలాగే ప్రేమిస్తారు పాపం. సరే టైం తీసుకుని December 31 ఓకే చేసింది. అంటే ఎన్ని రోజులకి గ్యాప్ లో, అంటే మీరు ఎప్పుడు ప్రపోజ్ చేశారు, ఎన్ని రోజులు గ్యాప్? 2015 బ్రో. 2016 కరెక్ట్ గా వస్తుంది అనమాట. December 31 ఆ టైంలో ఓకే చేస్తుంది. ఓకే సూపర్. యాక్చువల్లీ మీ యొక్క వైఫ్ వాళ్ళ, అంటే మీ మామయ్య గారు డైరెక్టర్ అని చెప్పి తెలిసి మీరు పారిపోవడం జరిగింది. సో కొంచెం ఆ ఇన్సిడెంట్ మాకు షేర్ చేసుకోండి. అదే 3 months తర్వాత ఎందుకో డిస్కషన్ వచ్చింది. మా నాన్నగారు ఎవరో తెలుసా అని అడిగింది. ఎందుకు అడిగిందో నాకు తెలియదు. ఇష్టపడినప్పుడు మన అమ్మ నాన్న గురించి అడగంగా, ఎవరో డీటెయిల్స్ తెలుసుకోరు ఫస్ట్. అది తెలుసుకుంటే అది లవ్వే కాదు. అవును సరే మా ఆయన తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా ఆ అమ్మాయి క్యాజువల్ ఎందుకు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు అనలేదా? చెప్పరు కదా బ్రో. ఈ అమ్మాయి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది, చెప్పదు, అస్సలు చెప్పదు. ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళ నాన్నగారి పేరు ఎక్కడ బయట చెప్పదు. సూపర్, వెరీ ఇండిపెండెంట్ ఉమెన్. నాకు మా ఆవిడ అది నాకు నచ్చేది. అదొక సుపీరియర్ క్వాలిటీ బ్రో. అంత గోల్డ్ నా వైఫ్. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకోదు బ్రో. నాకు ఇంతకీ నాకు అదొక ఆశ్చర్యం బ్రో. నాకు డౌన్ టు ఎర్త్ లో బతుకుతూ తప్పితే తనకంటే ఒక ప్రత్యేకంగా ఒక సెపరేట్ క్రియేట్ చేసుకుంటే తప్పితే నేను ఇలా పలానా వాళ్ళ డాక్టర్, డైరెక్టర్ వాళ్ళ డాక్టర్ అని ఎప్పుడు చెప్పుకోదు బ్రో. నాకు నిజంగా తనకి ఇలా బోవ్ చేసి ఇలా దండం పెట్టాలనిపిస్తుంది బ్రో. ఆ విషయం నాకు మావిడ నాకు అద్దెకి నచ్చింది ఎక్కువ నాకు. సూపర్ అండి. సరే మీరు ఇప్పుడు పారిపోయి వెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ 3 days తర్వాత వెనక్కి రావడం జరిగింది. సో తర్వాత మీ యొక్క ప్రేమ పెళ్లిగా ఎలా మారింది అండ్ ఆ ప్రాసెస్ అక్కడ నుంచి కంటిన్యూ అయ్యాం బ్రో. కంటిన్యూ అయిన దగ్గర నుంచి అంత బాగుంది, అంతా ఓకే. ఇక్కడ విశేషం ఏంటంటే మా అత్తయ్య గారికి అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ ఈ అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ నాకు ఓకే చెప్పగానే వాళ్ళ అమ్మగారికి చెప్పేసింది ఈ అబ్బాయి అని చెప్పి. తినేమన్నా వాళ్ళ అమ్మగారికి చెప్పేస్తుంది ఫస్ట్. వాళ్ళ అమ్మగారికి డాడీ కంటే కొంచెం భయం కానీ బట్ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటుంది. సో ఆంటీ గారు నన్ను చూసారు, ఈ అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడు, నువ్వు పెళ్లి చేసుకుంటే అబ్బాయితో చాలా హ్యాపీగా ఉంటావు చెప్పి ఆంటీ నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు. సూపర్, ఇది ఈ అబ్బాయి కరెక్ట్ నీకు. అట్లా నడుస్తుంది. ఒకనొక టైంలో ఇంటికి నా బర్త్డే రోజు ఆ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం అడగడానికి వెళ్ళాను నేను. వీళ్ళిద్దరూ అంకుల్ రూమ్ లో తోసేసి మా అత్తయ్య మా ఆవిడ తోసేశారు. అంకుల్ రూమ్ లోకి తోసారు. అంకుల్ తో మాట్లాడుతున్నాను, ఇట్లా సామాన్ ఇష్టపడుతున్నాను అంకుల్, ఇలా పెళ్లి చేసుకుందాం అనుకున్నానంటే భయం కదా మరి ఎలా చెప్పారు. చెమటలు వచ్చేస్తున్నాయి బ్రో. నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతుందో తెలియట్లా. మాట్లాడుతున్నాను, నాకేం వినిపించట్లా మాటలు. నాకు ఏసీ సరైన సరే చెమటలు పడుతున్నాయి.
ఏం అర్థం కాలేదు, చెప్పాలనుకున్న విషయం చెప్పేసాను నేను. ఇలా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అంకుల్ అనేసాను నేను. ఇంకా అంతే, అంకుల్ అందుకున్నారు. ఏమన్నారు? ముందు బానే ఉంటది ఇట్లాగా ప్రేమించినప్పుడు, తర్వాత బయటపడతాయమ్మా. ఏం సీరియస్ గా రియాక్ట్ అవ్వాలా? నాకు అదే అర్థం కాదు. నేనైతే 4 దెబ్బలకైనా అన్నిటికీ ఫిక్స్ అయిపోయాను. నేను కొట్టేస్తారు నన్ను, గట్టిగా అరుపులు అంటే మీకు ఆంటీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల, అట్లాగే మీ వైఫ్ కూడా ఆల్రెడీ చెప్పేసే ఉంటారు, ప్లాన్ గా మిమ్మల్ని లోపలికి పంపించారు. నేనంటే అన్నిటికీ ఫిక్స్ అయ్యి వెళ్ళా. ఫోన్లే మనకు అమ్మాయి కావాలి, మన అలాంటి అమ్మాయిని మిస్ అయితే మన లైఫ్ లో మళ్ళీ చాలా రిగ్రెట్ అవుతాం అని చెప్పి, అమ్మాయి సరే ఈ రోజు 4 దెబ్బలు తినేస్తాం, ఏ పర్ల కొట్టని మా అయితే 4 తిట్లు తిడుతున్నాయి, మనకి ఏం పోయింది, మనకు అమ్మ ముఖ్యం, ఇది అనుకుని వెళ్ళాను లోపలికి. ఏమనలేదు, అంకుల్ చాలా సైలెంట్ గా మాట్లాడారు. పర్లేదు అని చెప్పి నాకు ఆలోచించుకోవడానికి ఒక టైం కావాలమ్మా అన్నారు. నాకు అదొకటే అనిపించింది. నాకు మధ్యాహ్నం ఏదో టైం అడిగారు, ఇక్కడ నుంచి చంపైపోవడం బెటర్ అని చెప్పి అక్కడ లేచి వచ్చాను బయటికి. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అంకుల్ టైం తీసుకున్నారు. అక్కడి నుంచి నా వైఫ్ ఎప్పుడు పాపం అబ్బాయి సైడ్ ఎప్పుడు పాపం. యాక్చువల్లీ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మీ మామయ్యతో మాట్లాడేటప్పుడు ఒకవేళ తను ఒప్పుకోకపోతే ఏం ప్లాన్ చేశారు? ఏమో అంతగా ఆలోచించలేదు. నా నమ్మకం ఏంటంటే మా ఆవిడ మా అత్తయ్య గారు వీళ్ళు ఎలా ఒప్పిస్తారు అంటే, నా సైడ్ ఏం ప్రాబ్లం లేదు బ్రో. అమ్మ నాన్న ఏ విధంగా ఒప్పించాను, పర్లేదు అక్కడంతా క్లియర్. నేను క్లియర్ చేసుకోవాల్సింది ఇక్కడ మెయిన్ ఒక చీఫ్ మినిస్టర్ కదా, ఈ మినిస్టర్ ఓకే చేయకపోతే పెళ్లి అవ్వదు. మా నాన్నకి ఏం డౌట్, మా నాన్నకి మొదటి నుంచి ఏంటంటే రే నిజంగా డైరెక్టర్ గారు పెళ్ళారా, నువ్వు ఎవరినో చేసి అవును అనుకుంటాను, మా నాన్న డౌట్. ఆ అమ్మాయి నీకు తగలడం ఏంట్రా నీ ముఖానికి అని చెప్పి మా నాన్న డౌట్. మా నాన్న ఇలా కామెడీ చేస్తాను, మా అమ్మకి ఏదో భయం. ఒరే నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు ఏంటో, నువ్వు అసలు అమాయకుడివి, నువ్వు అసలు అందరినీ ఈజీగా నమ్మేస్తావు చెప్పి మా నాన్న. సరే లాస్ట్ గా వాళ్ళకి ఏ విధంగా ఓకే ఈ అమ్మాయిని చూపించని, ఓ అయితే వాళ్ళ అమ్మాయి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవ్వడం. అంకుల్ టైం తీసుకున్నారు. టైం తీసుకొని చెప్పగానే నా వైఫ్ని పిలిచి, నువ్వు చెప్పు ఈ అబ్బాయి నిజంగా నీకు ఓకేనా, నీకు ఓకే అంటే నేను చేసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మా అత్తయ్య గారు కూడా లేదని, అబ్బాయి చాలా మంచోడు, కావాలంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. అంకుల్ బ్రో తాడేపల్లి కూడా వచ్చారు బ్రో, గూడెం కార్లో వచ్చి మా ఫ్యామిలీని మొత్తం మా ఇల్లుని మొత్తం అందరిని చూసుకుని ఈ అబ్బాయి చెప్పింది కరెక్టా కాదా, సూపర్ జెన్యునా కాదా, అంత పెద్ద గొప్ప డైరెక్టర్, అంత గొప్ప మనిషి, క్యారెక్టర్ ఉన్న మనిషి మా ఊరు వచ్చారు. తాడేపల్లి కూడా వచ్చి చూసుకుని ఫిక్స్ చేస్తారు. అలా ఫిక్స్ చేస్తే December 12th 2018 మా ఎంగేజ్మెంట్ అయింది. February 14th 2019 మ్యారేజ్ అయింది. సూపర్. వ్యాలంటైన్స్ డే రోజు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.